హాయ్ గైస్. సో మూడంతా ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ వీకెండ్ లో ఫస్ట్ మ్యాచ్ అండ్ అది మన మ్యాచ్. ఆల్మోస్ట్ 1 వీక్ వెయిట్ చేసాం, ఓడిపోయాం. సో అందరం కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది. అరే 105 కొట్టాం పవర్ ప్లేలో, అయినా ఓడిపోయాం ఏంట్రా బాబు అనే ఒక బాధ అనేది ఉంటుంది. సో మనతో పాటు బాధను పంచుకోవడానికి ఇద్దరు తీసుకొచ్చాను, మన వెంకట్ భయ్య అండ్ ఆల్సో మన విజయ్. విజయ్ గురించి మీకు కనుక తెలియకపోతే ఫాలో అవ్వండి ట్విట్టర్ లో. మోస్ట్లీ క్రికెట్ ట్విట్టర్ అంతా చాలా మందికి తెలుసు. లైక్ ఎక్సలెంట్ గా రాస్తారు, ఎనెక్డోట్స్ కానీ లైక్ స్టాట్స్ కానీ మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది భయ్యా ట్వీట్స్ లో. సో ఇఫ్ యూ హావ్ నాట్ చెక్ హిమ్ ఇట్, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ వెంకట్ భయ్య మనకు తెలుసు, యాజ్ యూజువల్ మీ ఫేవరెట్. సో భయ్యా, నాకు ఫస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడే ముందు నాకు ఒక డౌట్ ఉంది. క్లాసన్ అండ్ నితీష్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద గెలిచాక ఒక ఇంటర్వ్యూలో చెప్తారు దట్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా నచ్చింది, వి ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. అండ్ నితీష్ ఏం చెప్తాడంటే, క్లాస్ అంతా ఆడినప్పుడు నాకు చాలా రిలాక్స్ గా ఉంటుంది, ఐ ఎంజాయ్ బ్యాటింగ్ విత్ హిమ్ అని. అండ్ క్లాస్ ఉన్నాడు, నా మీద నుంచి ప్రెజర్ తీయడానికి నితీష్ ఉన్నాడని. సో ఇంతలాగా ఉన్నప్పుడు అండ్ వై డిడ్ యూ సెండ్ అనికేత్ వర్మ at 2 down? లైక్ వెంకట్ బాయ్, యూ కెన్ గో ఫస్ట్. So two down actually a situation పట్టి ఫ్రీడమ్. ఉండే యా. basically. Yeah, basically 3 down, correct. So class in 2 down లో వచ్చారు. So he started accelerating. నేను లాస్ట్ వీడియో కూడా చెప్తా ఉన్నాను, లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రివ్యూస్ నుంచి. బేసిక్గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఫినిషర్ డౌన్ ద ఆర్డర్ లేకపోతే టాప్ ఆర్డర్ లో ఎవరో సెట్ బ్యాటర్ త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆడతారు. ఐదర్ అభిషేక్ ఆర్ హెడ్ ఆర్ ఇషాన్ కిషన్ ఆర్ క్లాసన్. సో దానికి ఏమవుతుందంటే, సో క్లాసన్ బిల్డ్ చేస్తా ఉన్నారు. సో అక్కడ మేబీ యాక్సిలరేషన్ కోసం అనికేత్ పంపించారు అక్కడ సేమ్ ఫేస్ లో. ఎందుకంటే పీబీకేఎస్ బౌలింగ్ అటాక్ చూస్తే మీడియం, లైక్ 130 to 140 కేఎంపిహెచ్. ఇంకా మరీ ఇట్స్ నాట్ వెరీ హై హిట్ ద టెక్ అని చెప్పలేను, ఇట్స్ నాట్ రా పేస్. సో అనికేత్ కెన్ యాక్చువల్లీ హ్యాండిల్ దట్ థింగ్. సో ఐ మీన్ కాన్ఫిడెన్స్ చూపించారు ఆ టైంలో. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్యాడ్ మూవ్ దట్ సెండింగ్ అనికేత్ up. So with that, even Nitish can also do down the order also. He can play at number 6 also, as I told. But I agree with your point, Aniket, Klassen and Nitish, they played together. ఇంకా అక్కడ కెమిస్ట్రీ మిస్ అవుతుంది. సో దట్స్ అ క్వశ్చనబుల్ టాక్టిక్. యా, వాట్ డూ యూ థింక్ అబౌట్? అనికేత్ వరకు లైక్ ఓకే, లైక్ అగ్రెషన్ కావాలనుకున్నారు, 250 కొడదాం అనుకున్నారు, దించారు. ప్రాబ్లీ నితీష్ ఒక 2 balls తీసుకుంటాడు కాబట్టి అలా ఆలోచిద్దాం. బట్ ఖలీల్ అరోరా హెడ్ ఆఫ్ నితీష్ ఇస్ డెఫినెట్లీ క్వశ్చన్. విజయ్ భయ్య, మీ ఒపీనియన్ ఏంటి? వెల్కమ్ టు అవర్ షో. అండ్ యా, ఏంటి మీ ఒపీనియన్ దీని మీద? థ్యాంక్స్ అభిషేక్ ఫర్ హ్యావింగ్ మీ. నువ్వు అన్నట్టే ఇట్ వాస్ బ్యాఫ్లింగ్ డిసిషన్. సో ఫస్ట్ ఓకే, అనికేత్ ని పంపించారంటే ఓకే బిఫోర్ నితీష్. బట్ సలీల్ ని కూడా పంపిస్తాం అనేది టాక్టికలీ కరెక్ట్ అయిన డిసిషన్ కాదు. ఎస్పెషలీ నితీష్ స్కోర్ 2 back-to-back మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అనుకోవచ్చు అలాంగ్ విత్ క్లాసన్. అలాంటప్పుడు సలీల్ ని పంపిస్తాం. పెద్దగా సలీల్ ఈ ఐపీఎల్ లో పెద్దగా కొట్టింది కూడా ఏం లేదు, ఫినిష్ కూడా మ్యాచెస్ ఏం చేయలేదు కదా, జస్ట్ 2 matches ఆడాడు, ఆ మ్యాచ్ లో కూడా పెద్దగా ఏం కొట్టలేదు. అలాంటి సలీల్ ని పంపిస్తాం మాత్రం ఐ మీన్ బ్యాడ్ డిసిషన్ అనే చెప్పాలి ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి. అయితే అది మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వెటోరీ అనే అనుకోవచ్చు, మోర్ దెన్ ఇషాన్ కిషన్. అందరూ ఇషాన్ కిషన్ అంటున్నారు కాబట్టి, కానీ మోస్ట్లీ వెటోరీ డిసిషన్ అనిపిస్తుంది పంపిస్తాం మాత్రం. బట్ అగైన్ అండ్ ఆల్సో వీఆర్ ప్లేయింగ్ ఓన్లీ విత్ 3 ఓవర్సీస్ ప్లేయర్స్. మళ్ళీ మనము ఓకే, మనకు ఓవర్సీస్ లేడు. ఓకే, లివింగ్స్టన్ ఉన్నా కానీ పెద్దగా, ఒకవేళ సలీల్ ని నితీష్ కన్నా ముందర పంపించాలి అనుకుంటే లివింగ్స్టన్ ని ఆడిస్తామే బెటర్ సలీల్ ప్లేస్ లో. ఎందుకంటే మనం ఆల్రెడీ 3 ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకుంటాం. లివింగ్స్టన్ బెటర్ బ్యాటరు సలీల్ కన్నా, అందరికి తెలిసిందే. సో లివింగ్స్టన్ ఆడిపియాల్సింది అలాంటప్పుడు, సలీల్ ని ఆడిపియకుండా. సో అదొకటి, ఐ మీన్ రోజు నాట్ గుడ్ డిసిషన్ అనిపించింది. ఇదే పాయింట్ మనం వెంకట్ భయ్య పదే పదే చెప్తా ఉన్నాడు, దట్ లివింగ్స్టన్ ఎక్స్పీరియన్స్ ఫినిషర్ అని. సో అటు ఇటు తిరిగి మళ్ళీ మీ పాయింట్ దగ్గరికి వచ్చినట్టుంది వెంకట్ భయ్య. ఆర్ లైక్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఎందుకని వాళ్ళు సలీల్ పంపించారని మీ ఉద్దేశం? లైక్ ఇన్ ఫ్రంట్ నితీష్ కన్నా ముందు కూడా, లైక్ నితీష్ ప్లేడ్ 1 ball, లైక్ దట్ ఈస్ అట్రాషియస్. అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఇంకొకటి హోమ్ గ్రౌండ్. సలీల్ అరోరా ప్లేస్ ఫర్ పంజాబ్. సో ముల్లాన్పూర్ ఇస్ బేసిక్లీ ఇట్స్ ఇస్ హోమ్ గ్రౌండ్. సో తనకు కండిషన్స్ తెలుసు. ఇంకా వాళ్ళు కొద్ది క్లూలెస్ గా అనిపించింది బేసిక్లీ. లైక్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద గేమ్, లైక్ డెసిషన్ టు బ్యాట్, ఈవెన్ అయ్యర్ కూడా పిచ్ ని రీడ్ చేయలేకపోయిండే. లైక్
we'll just wait. We'll bowl first, and we were sticking with our own strategy, which has been working. So Salilorara basically the tactic. Inka opposition got a credit cherry. Basically, Salil ki he doesn't use his feet much. He doesn't move across. He doesn't come forward. He just stay on the crease, uses his height, and then plays through the covers and so and so. So tanak wide yorker వేశాడు. So basically, he tried to maneuver it straight at long on. So yeah, he got caught. So yeah, they mean like sometimes you have to just give credit to opposition. Good planning. Even Arshdeep also he came with a very good plan. SRH players they'll come after every ball, right? So he kept bowling wide line, change of pace just to tempt Abhishek Sharma. So he waited patiently and then yeah, then he took off. So I mean sometimes you just have to give credit to opposition also. Yeah, and also one thing like ఇంకోటి ఏంటంటే బ్రో బ్యాటింగ్ లో ఫస్ట్ పవర్ ప్లే లో చూసుకుంటే 105 కొట్టాం. సో 105 కొట్టి ఓడిపోవడం ఇస్ డెఫినెట్లీ ఇట్స్ అ డిసప్పాయింటింగ్ థింగ్. బట్ నాకు బాగా నచ్చింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో ఏంటంటే ద వే ది పేస్ట్ బోత్ అభిషేక్ అండ్ ట్రావిస్ మంచిగా కాంప్లిమెంట్ చేసుకుంటా చాలా బాగా ఆడారు అనిపించింది. లైక్ ద వే అభిషేక్ టుక్ ఆన్ హర్షదీప్ ప్రెజర్ పెట్టాడు స్టార్టింగ్ వైడ్ లైన్ వేయటం ఫీల్డ్ పద్దాక మారుస్తా ఉన్నాడు అయ్యర్. సో వీ కైండ్ ఆఫ్ సునీల్ గవాస్కర్ కామెంటరీ ఉన్నప్పుడు అనుకుంటు చెప్పాడు దట్ ఇలా కొడుతున్నప్పుడు బ్రెయిన్ ఫ్రై అయిపోద్ది ఎవరికైనా కూడా అని. ఐ థింక్ దే డిడ్ ఇట్ వెరీ స్మార్ట్లీ వితౌట్ గోయింగ్ లైక్ ఏదో గుడ్డూపుడు కాకుండా ప్రాపర్ గా చాలా బాగా ఆడారు ఇద్దరు. అండ్ ద వే దే సెలబ్రేటెడ్ ఆఫ్టర్ గెటింగ్ దట్ 100 ఆల్సో వాజ్ లైక్ వెరీ మెమరబుల్ థింగ్. సో యా, వాట్ డూ యూ థింక్ దే మేడ్ దట్ చేంజ్ ఈసారి వెంకీ భయ్య? So, I mean, since both started off, there was a good reasoning behind it. Abhishek, I mean, Arshdeep Nala disturbed Chesharo. Travis said in Chesharante, basically, he doesn't use his feet at all. Rarely I've seen him like for last 2 seasons, he'll come a bit straight down the ground versus spin. He'll walk forward and then, yeah, hit through straight down the ground. Kani, like this game, what he did was he tried to move across, which was very rare. So, I mean, like if you're actually doing something like that, it will again disturb bowler's line. Bartlett, he was trying to get Travis at his off stump. So once you keep moving, so he kept losing his length, and yeah, it became his strength, and yeah. But again, with that, he was losing his shape. Clear, it was crystal clearly, it was visible. Travis said. So I mean, like with that, if you are doing those small changes, actually it will just up the ante. Or you can even send in Harsh Dubey also. If there was early wicket, just send in Harsh Dubey. Opposition might panic. And Iyer, he did a good job. He brought in Shashank Singh. Sometimes it's a matchup. It can work on another day. But sometimes, it's the same thing. What plan Arshdeep was having, the slower wide line to Abhishek Sharma, that's the same thing he went with. So opposition, they were sticking with their plans and yeah, they were going after. Yeah, also like ఒకటి ఏంటంటే అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ లో వాళ్ళు ప్లాన్ తో వచ్చినా కూడా దే వర్ ఏబుల్ టు కౌంటర్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ, అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ కూడా. సో దట్ వాస్ నాకు బాగా నచ్చింది. అండ్ ఐ థాట్ దట్ చలో అయిపోయింది అనుకున్నాను మ్యాచ్, బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత క్లిక్ అవ్వలేదు. అండ్ ఐ థింక్ విజయ్ భయ్య క్లాస్ మీద అంత హార్ష్ గా ఉండాల్సిన అవసరం లేదేమో ప్రాబబ్లీ అని నా అభిప్రాయం. బికాస్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ అన్ ఆఫ్ డే కైండ్ అని చెప్పుకోవచ్చు. ఆల్దో లైక్ ది డిఫరెన్స్ వాజ్ ఎండ్ ఆఫ్ ది అట్ సైడ్ బ్యాట్స్మెన్ కొంచెం ప్రెజర్ తీసుంటే అన్ఫార్చునేట్లీ అనికేత్ వర్మ రన్అట్ అయిపోయాడు. ప్రాబబ్లీ అట్ సైడ్ నుంచి కూడా కొంచెం సలీలరా కాకుండా సలీలరా ఒక 2-3 4 కనుక కొట్టుంటే కనుక ప్రాబబ్లీ క్లాస్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యేవాడు, కూల్ అయ్యేవాడు. యూ కెన్ సీ హీ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. అండ్ క్లాస్ అని చూసుకుంటే హీ సెడ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద పాస్ట్ ఆల్సో దట్ కొంచెం నాకు ఫేజెస్ ఉంటాయి, నేను బ్యాట్ బాల్ కనెక్ట్ చేయలేను. లైక్ ఈవెన్ ది మన ఫేమస్ ఈడెన్ గార్డెన్స్ గేమ్ ఉంది కదా, లైక్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఆ గేమ్ లో కూడా అంటాడు ఫస్ట్ 12 బాల్స్ నేను బ్యాట్ అసలు స్టాన్స్ ఏంటి గ్రిప్ ఏంటో కూడా అర్థం కాలేదు, బట్ దెన్ ఒక 6 కొట్టాను అంత సరిపోయిందని. సో ప్రాబబ్లీ క్లాసన్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడున్న తన స్టేజ్ లో హీ కెనాట్ బ్యాట్ మేబీ ఎనీవేర్ లెస్ దెన్ 5, అది కూడా ఒకటి ఉంది. బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు బి హార్ష్ ఆన్ హిమ్ బికాస్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్, అది అయితే కనిపిస్తుంది. బట్ గేమ్ అయితే మారింది. సో ప్రాబ్లీ మనం అకామిడేట్ చేయాలి క్లాస్ తగ్గట్టు అని నా అభిప్రాయం. సో హౌ డూ లుక్ ఎట్ భయ ఆన్ క్లాస్ నాట్ విజయ్ భయ? నా దృష్టిలో క్లాసన్ ఎస్ఆర్హెచ్ సెకండ్ బెస్ట్ బ్యాటర్
after David Warner in IPL history. Basically, I mean, David Warner was best batter for SR by some distance, but after David Warner, Klassen was the best batter. I mean, no stats కూడా చూసుకుంటే ఒకసారి మోర్ దెన్ 45 ప్లస్ యావరేజ్ ప్లస్ 170 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది క్లాసన్ ది. వేరే బ్యాటర్స్ ఎవరిది అంత లేదు యాక్చువల్లీ, యావరేజ్ కానీ యూనో స్ట్రైక్ రేట్ కానీ మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో ప్రీవియస్ గా కూడా, ప్రీవియస్ డికెడ్ లో కూడా, ఎక్సెప్ట్ డేవిడ్ వార్నర్ మేబీ. సో అలాంటి బ్యాటర్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎస్ఆర్హెచ్ కి ఎప్పుడు చాలా బాగానే ఆడుతున్నాడు. ఆబ్వియస్లీ చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడైతే క్లాస్ అని ఆడతాడో అప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అని అనుకుంటారు, కానీ అది రాంగ్ యాక్చువల్లీ. సో వేరే వాళ్ళు ఆడకపోతే క్లాస్ అని ఏం చేయలేడు ప్రీవియస్ మ్యాచెస్ లో కదా. సో ఈ మ్యాచ్ లో ఐ థింక్ ఆబ్వియస్లీ ఈ మ్యాచ్ లో చాలా బాగా ఆడలేదు, అందరికి తెలిసిందే అది. ఐ థింక్ ప్రీవియస్ గా అయితే చాలా మోస్ట్లీ 80 రన్స్ ఇన్ 40 బాల్స్ లో కూడా చాలా మ్యాచ్ లో కొట్టాడు కూడా. ఐ మీన్ మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్ తో కూడా చాలా మ్యాచ్ లో ఆడాడు, చాలా మ్యాచ్ లో కూడా బాగానే ఆడాడు ఎస్ఆర్హెచ్ కి. పెద్దగా మనం ఇప్పుడు ఏమి క్లాస్ అన్ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరూ ట్విట్టర్ లో క్లాస్ అన్నే అంటున్నారు. బట్ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగాలేనప్పుడు క్లాస్ అని ఏం చేస్తాడు, 220 కొట్టి కూడా ఓడిపోతే బ్యాటర్స్ ఏం లేదు అక్కడ, ఓన్లీ బౌలర్స్ తప్పు. సో ఆ పాయింట్ తో వెంకీ భయ్య బౌలింగ్ వద్దాం. ఏంటి బౌలింగ్ ప్రఫుల్ హుంగే అంటే నేను వాజ్ వెరీ ఎక్సైటెడ్, ప్రఫుల్ హుంగే ఆడతాడు ఇంక కుమ్మేద్దాం చింపేద్దాం అని. బట్ వికెట్ స్లో ఉందని జేడీ తేటం అనేది కొంచెం, అంటే వికెట్ ను ఫస్ట్ రీచ్ చేయలేదా, లేకపోతే ఓకే వికెట్ ఎవరు రీచ్ చేయలేదు, దట్స్ ఫైన్. బట్ స్టిల్ ప్రఫుల్ హుంగే ఆడతాడు అన్నప్పుడు ఆడించాల్సింది కదా. యూ హ్యాడ్ జేడీ ఫర్ పేస్ ఆఫ్, యూ హ్యాడ్ ఇషాన్ మలింగా, సారీ యూ హ్యాడ్ హర్షల్ పటేల్ ఫర్ పేస్ ఆఫ్, ఇషాన్ మలింగా ఉన్నారు. నువ్వు ఫోర్స్ చేసి ఇషాన్ మలింగా పవర్ ప్లే లేపించావు, వర్కౌట్ అవ్వలేదు. సో ఏంటి బౌలింగ్ ప్లాన్స్ మొత్తం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ మాకు, అసలు మాకైతే ఏం అర్థం లేదు. బౌలింగ్ ప్లాన్స్ యాక్చువల్లీ మ్యాచ్ ముందు ఒక ట్వీట్ పెట్టాను. లైక్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కరెంట్ బౌలింగ్ చూస్తే నేను ఇప్పటి వరకు నేను అన్ని రెడ్స్ చూడలేదు ఒక బౌలింగ్ లైనప్ లో. న్యూ బాల్ రెడ్ ఉండే, మళ్ళా మిడిల్ ఓవర్స్ రెడ్, కంప్లీట్ రెడ్ ఉండే, మళ్ళా డెత్ ఓవర్స్ గురించి నేనేం మాట్లాడలేను. నేను ఓన్లీ న్యూ బాల్ మిడిల్ ఓవర్స్ పెట్టుకున్నాను బేసిక్ గా. ఇంకా స్పిన్ కూడా ఇట్స్ బట్ ఎల్లో, ఇట్ కెన్ బి గ్రీన్. ఇంకా చూస్తే వాట్ వీ నీడెడ్ వాస్ విత్ న్యూ బాల్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. చూస్తే విత్ న్యూ బాల్ యూ నీడ్ వన్ నైస్ హిట్ ద డెక్ బౌలర్. ఫస్ట్ యూ బౌల్ Nitish Unadkat, check if you can actually trouble them with swing. If you can't do anything over there, then you can actually bring in a hit the deck bowler. That is where I would actually go with Bryden Cars. ఎందుకంటే నాకు ఒక 140 plus bowler కావాలి who can change the pace. ఐ థింక్ హీ స్టిల్ You're ఇంజర్డ్ on కార్స్, mute. సో ప్రాబబ్లీ అందుకే ఈజ్ నాట్ హియర్. సో అదొక క్వశ్చన్ ఉంది, ఇంజురీ అయినప్పుడు ప్రాబబ్లీ రిప్లేస్ చేయొచ్చు కదా కొంతమంది అంటున్నారు. సో వీ అభిషేక్ డోంట్ నో ద ధోరణి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజరీ, బట్ యా కార్స్ ఇంజర్డ్ యూ మైట్ కన్సిడర్. Or one more alternative was getting in Saqib Hussain, because he can do the hit the deck role properly and he can bowl at 140 plus. He's got that nice good change of pace. ఇంకా చూస్తే లైక్ ఓకే ఫైన్, if you're actually not able to get Punjab with the power play, at least you have to strengthen the middle overs with spin as much as spin as possible. ఇంకా what we went with was Jaydev Unadkat plus Harshal Patel plus Ishan Malinga. అందరూ సేమ్ డైమెన్షనల్ బౌల్, ఫుల్లర్ లెన్స్ లోనే ఆపరేట్ చేస్తారు. దే క్యాన్ హిట్ బ్యాక్ ఆఫ్ ద లెన్, బట్ దే ఆర్ నాట్ లైక్ టిపికల్ హిట్ ద టెక్ బౌలర్స్ విచ్ కెన్ ట్రబుల్ అ బ్యాటర్. It can work with Gujarat Titans maybe. Their top three, they like pace on the ball. So for them, no point of bowling hit the deck bowler. So you can just keep bowling slower balls with them. But here, again, if you're actually having those three paces, you need to again, have one hit the deck bowler there. And spinners lo gora chuste, there is Shivank and there is Harsh Dubey. If you have a right arm wrist spinner, it again gives you more advantage against the right handers. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే శ్రేయస్ అయ్యర్, he plays Chinaman very well and he plays left arm spin also very well. But right arm wrist spin, he actually struggled a bit against Zishan last year లో కూడా చూస్తే. నేను ఒక ట్వీట్ కూడా చేశాను, లైక్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ Zishan Ansari versus శ్రేయస్ అయ్యర్ and Nihal Vadera. So they were troubling. But positives la juste Shivank, he has done very well against the left-handers, and their entire unit struggles against right wrist spin completely.
I wasn't surprised like how Shivang set everyone up. So that's why he was more economical. So it was ideal to bring a wrist spinner there. I know hit the deck also it can work, but this was something controllable. It was there in your hand, and you're not able to rectify it. Even the next game versus Rajasthan Royals also, the same wrist spin will work against Rajasthan Royals lower middle order. If you actually get the top four, then you can actually get the lower middle order with wrist spin. So just keep dealing the bowlers. And there was one more good option of using Shivang with the in power play also. So that was also a good move. Like because Priyan struggles against Chinaman angle, you just have to bowl a bit more slower through air. Tweet got a pattern. Like I can share it. Like last season, like how teams struggled against Priyansh. You have to just bowl slower wide off, completely a bit wide line. So then he'll fail to generate power. So that's how exactly Copper Connolly also got out like that. So similar setup you can do. Bowling with Harsh Dubey, it was a good move actually. Actually, it didn't pay off, but idea was to get Prabhsimran in. But with Priyancharya, కొద్దిగా a bit more slow through air, wide of the Was stump it a too వేస్తుంటే big a like yeah, అదే గ్యాంబుల్ అంటారా, టూ బిగ్ ఏ గ్యాంబుల్ టు టేక్ హర్ష్ దుబే? నితీష్ తో ఒక ఓవర్ వేయించుంటే బాగుండేదేమో, స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ మూమెంట్ ఉండుంటే కొంచెం ట్వైలైట్ కండిషన్స్ కొంచెం నితీష్ స్వింగ్ అవుతుంది అయ్యేది. ఆర్ వాజ్ and ఇట్ Nitish జస్ట్ versus left-handers also was a good option. So he actually bought. I mean, Ishan, he was bringing in Nitish whenever there was a left-hander in the other end. Nitish 2 overs వేశారు కదా. So basically in middle overs, correctly whenever left-hander was there, he was trying to sneak in Nitish Reddy. So yeah. విజయ్ భయ్య, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లైక్ పవర్ ప్లే బౌలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దగ్గర లిమిటెడ్ రిసోర్స్ ఉన్నాయి, బట్ మనం వాటిని సరిగ్గా వాడామా? ఆర్ ప్రాబబ్లీ ప్రఫుల్ సింగ్ ఉంటే ఇంకొంచెం బెటర్ అయ్యేదంటారా? నో నో I didn't వాయిస్ మొత్తం బ్రేక్ అయింది, ఏం వినపడలేదు నువ్వు ఏం చెప్పావు. ఓకే ఓకే, మళ్ళీ అడుగుతాం. సో విజయ్ భయ్య, మీరు ఎలా చూస్తారు? లైక్ పవర్ ప్లేలో కొంచెం ప్లాన్స్ ఏదైనా డిఫరెంట్ గా వాడాల్సి ఉందంటారా? మన దగ్గర రిసోర్సెస్ అన్ని లిమిటెడ్ గా ఉన్నాయి, బట్ ప్రాబబ్లీ కొంచెం డిఫరెంట్ గా చేసి ఉండాల్సిందంటారా? చేసుంటే ఎలాగనుకుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐ మీన్ ఒక 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 లైన్ ఉంటది కదా, బ్యాటర్స్ మే విన్ యూ ఫ్యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ ఛాంపియన్షిప్ అనేది. మన ఎస్ఆర్హెచ్ కరెంట్ టీమ్ ని చూస్తే, ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ డికేడ్ ఈ డికేడ్ కంపేర్ చేసి చూస్తే అది నిజమేమో అనిపిస్తుంది. ప్రీవియస్ డికేడ్ లో మనకి బ్యాటర్స్ లేకపోయినా కానీ బౌలర్స్ తో విన్ అయ్యేవాళ్ళం, మేబీ 1 or 2 బ్యాటర్స్. ఈ డికేడ్ లో మనకి బ్యాటింగ్ లైనప్ 7-8 వరకు ఉన్నా కానీ మనం విన్ అవ్వలేకపోతున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లే బౌలర్ లేడు. ఓకే, ఉన్న కమిన్స్ కూడా ఇప్పుడు ఇంజురీ అయ్యాడు, కార్డ్స్ కూడా ఇంజురీ ఉంది, సో ఆడతలేదు ఎవరు ఓవర్సీస్ అయితే. ఉన్న ఇండియన్స్ లో మనకి పవర్ ప్లే లో బౌలింగ్ చేసేది ఎవరు? ఒక్క జయదేవ్ ఉన్నత్ ఉన్నాడు. ఇప్పుడు హర్ష్ దుబే కూడా వేస్తున్నాడు స్పిన్నర్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేసర్స్ ఓన్లీ. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఆబ్వియస్లీ. సో ఓకే రిసోర్సెస్ ఉండి, పవర్ ప్లే రిసోర్సెస్ ఉండి వాళ్ళతో బౌలింగ్ వేపిస్తున్నాం అంటే అది ఓకే. బట్ రిసోర్సెస్ లేనప్పుడు పవర్ ప్లే బౌలర్ ఉన్నాడు కదా నితీష్ కుమార్ రెడ్డి, ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అనేది మెయిన్ క్వశ్చన్ బేసికలీ. సో లాస్ట్ ఇయర్ కూడా అయితే ఐ థింక్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు పవర్ ప్లేలో. 2024 లో కూడా మేబీ ఒక ఓవర్ ఏమో వేసాడు, 1 or 2 overs మేబీ. ఈ ఇయర్ కూడా ఏమైంది, ఫస్ట్ మ్యాచ్ లో ఒక ఓవర్ వేసాడు, తర్వాత 2 overs వేసాడు. కంటిన్యూస్ గా అయితే ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. ఓకే, రన్స్ ఇచ్చాడు, 10 ఎకానమీతో ఉంది, బట్ 3 overs వేసాడు. కంటిన్యూస్ ఛాన్సెస్ లేవు. ఒకవేళ కంటిన్యూస్ గా ఛాన్సెస్ ఇచ్చుంటే మేబీ ప్రూవ్ చేసుకుని వాడేమో పవర్ ప్లే లో కూడా. అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసింది ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 4 matches లో. నాకు అనిపించింది నితీష్ ని పవర్ ప్లే లో యూజ్ చేసుకోవాల్సింది, ఎస్పెషల్లీ కమిన్స్ లేడు. అట్లీస్ట్ 2 overs అన్న ఇవ్వాల్సింది నితీష్ కి అన్ని మ్యాచెస్ లో. తర్వాత తెలిసింది ఎట్లా బౌలింగ్ వేసేవాడు. ఇవ్వకుండా లైక్ ఎస్పెషల్లీ నాకు ఒక డిసిషన్ ఏంటంటే నచ్చలేదు ఏంటంటే, ఈ రోజు హర్షల్ పటేల్ కి పవర్ ప్లే లో బౌలింగ్ ఇచ్చారు. సో బేసికలీ హర్షల్ పటేల్ స్టార్టింగ్ కెరియర్ నుంచి చూసుకుంటే ఆఫ్టర్ Under-19 వరల్డ్ కప్, ఆఫ్టర్ 2010 లో ఎప్పుడో Under-19 వరల్డ్ కప్ ఆడాడు కదా, దాని తర్వాత నుంచి మొత్తం ఐపీఎల్ కెరీర్ చూసుకుంటే నేను మొన్న ఎప్పుడో స్టాట్స్ చూసా హర్షల్ పటేల్ ది, జస్ట్ 13-14 వికెట్స్ ఏమో తీసాడు పవర్ ప్లే లో. రిమైనింగ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద వికెట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద పవర్ ప్లే. యాక్చువల్లీ మోర్ దెన్ 150 వికెట్స్ ఏమో ఉన్నాయి పవర్ ప్లే లో. ఆ 150 లో 90-95% ఆఫ్ ద వికెట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద పవర్ ప్లే, మేబీ మిడిల్ ఓవర్స్ ఆర్ డెత్ ఓవర్స్. పవర్ ప్లే లో జస్ట్ 10-15 వికెట్స్ తీసాడు అంతే. సో హర్షల్ పటేల్ కి బౌలింగ్ ఇచ్చి అది ఒక రాంగ్ డిసిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరికీ తెలిసిందే ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లే లో బౌలింగ్ లేదు సిన్స్ 2025 ఐపీఎల్. మన ఎకానమీ మోర్ దెన్ 10 ఉంది అందరితో కంపేర్ చేసుకుంటా అనేది. అలాంటప్పుడు నితీష్ కి అట్లీస్ట్
ఛాన్స్ ఇవ్వాల్సింది పవర్ ప్లేలో. ఈ 4 మ్యాచెస్ లో అట్లీస్ట్ 8 ఓవర్స్ అన్న వేయించాల్సింది. సో తర్వాత తెలిసింది ఎట్లా బౌలింగ్ వేస్తాడు అనేది. అదొక యూనో ఇట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్ యాక్చువల్లీ. సో నాకు ఇక్కడ చిన్నది ఏంటంటే హర్షల్ పటేల్ లైక్ తను 6th ఓవర్ వేస్తా ఉంటాడు వేరే టీమ్స్ ఆడినప్పుడు కూడా. హర్షల్ పటేల్ రెగ్యులర్ గా 6th ఓవర్ అనేది వేస్తుంటాడు కాబట్టి ప్రాబ్లీ ఆ రోల్ ఐ కెన్ లుక్ ఎట్ హిమ్. బట్ ఎస్ మీరు చెప్పినట్టు హీస్ నాట్ ఎ స్ట్రైక్ బౌలర్ లైక్ ప్యాట్ కమిన్స్ కూడా ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ న్యూ బాల్ బౌలర్. బట్ ఒక శివం మావి లాగా భువి లాగా ఒక న్యూ బాల్ తో స్వింగ్ చేసే బౌలర్ అయితే కాదు. బట్ స్టిల్ ఐ థింక్ ఆ 6th ఓవర్ అనేది వేయగలిగే బౌలర్ అని నేను నమ్ముతాను. బట్ యా, కంప్లీట్లీ యూ హ్యావ్ valid point there. So I partially agree with you and not completely agree. So that is my reason. And ఇంకొకటి ఇంకో అప్రిషియేట్ చేయాల్సింది అయితే ఐ థింక్ బోత్ దూబే అండ్ శివాంగ్ ఐ థింక్ చాలా అంటే చాలా బాగా చేశారు. లైక్ దూబే ఎస్పెషల్లీ 2 overs 26 వెళ్ళినా కూడా హీ కేమ్ బ్యాక్ అండ్ హీ కంటైన్డ్ వెల్, హీ పికప్ వికెట్. సో యా, దే ఆర్ భయ్య సూపర్ దొరికారు ఇద్దరు మనకు అసలు. థ్యాంక్ యూ భయ్య. శివాంగ్ మేబీ ఓకే. సో స్మాల్ పాయింట్, మేబీ ఇషాన్ యాక్చువల్లీ దూబేని హర్ష్ దూబేని యూనో సెకండ్ ఓవర్ వేయించాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లో లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైక్ వచ్చాడు కదా ప్రియాంశ్ ఆర్య. ఎప్పుడైతే రైట్ హ్యాండర్ స్ట్రైక్ వస్తాడో అప్పుడు మేబీ ఫస్ట్ ఓవర్ ఇచ్చుంటే వేరేలా ఉండేదేమో అనిపించింది. బట్ ఎనీవే హీ బాల్ రియలీ వెల్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచెస్ ఇన్ పవర్ ప్లే. సో అందుకని ఇచ్చుంటాడు. బట్ స్టిల్ నాకు అదొక చిన్న ఒపీనియన్ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్ ఒపీనియన్ నువ్వు చెప్పినట్టు. ఐ మీన్ లైక్ ఫస్ట్ ఓవర్ యూ పేసర్ని తెస్తే యూ నో వెదర్ ద బాల్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ నాట్ ద న్యూ బాల్ మూవ్స్ ఆర్ నాట్. దెన్ సెకండ్ ఓవర్ స్పిన్నర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఐ మీన్ లైక్ ద సేమ్ లాజిక్, ఇట్స్ నథింగ్ రాంగ్. బట్ అగైన్ ఇప్పుడు మనం దీంట్లో చేంజెస్ చూసుకుంటే we can actually strengthen it new ball bowling by bringing in Mavi instead of Unadkat. నేను అది చెక్ చేశాను ఆ కాంబినేషన్. బేసిక్లీ ఇప్పుడు మావి న్యూ బాల్లో తెస్తే హీ కెన్ ఫెచ్ యూ వికెట్స్, 1 or 2 wickets he can get you, but he'll be going for plenty. And but the main issue is the entire pace bowling unit lo చూస్తే it becomes completely inexperienced post middle overs ఇంకా డెత్. ఎందుకంటే you'll have to end up leaving Harshal out, Jaydev Unadkat out, and Bryden Cars you'll be bringing in. He needs some good plan, solid someone in the field who can assist where to bowl, how to bowl, watching the feet of the batter. So Mavi's action gonna చూస్తే he doesn't watch the feet of the batter. He just if you ask him to bowl, hit the good length, he can do it beautifully. Bowl it fuller, he'll do it correctly. So అందుకే నేను I actually stuck with having one experienced pacer in my lineup. Just keep Jaydev Unadkat in. It doesn't matter whether you go for runs or not. Just help me to groom Nitish Reddy and assess the conditions. So that's the main reason నేను అందుకే Unadkat ని పెట్టి. And Unadkat చూస్తే he actually watches the feet of the batter. That is very skillful and rare చూస్తే ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లో చూస్తే. దట్స్ వేర్ భువనేశ్వర్ కుమార్ ఈవెన్ ఇన్ దిస్ 220 or 250 eras pitches లో why he's so successful is because of that and his accuracy. Even Sandeep Sharma, he does the same thing. Similarly, Unadkat, he's not completely into swing or something, but he's improving a bit and he can watch the feet of the batter. Rahane కూడా అలానే సెటప్ చేశారు. లైక్ Rahane, you don't have to really bowl pace on, just slow cutter. Rahane strike rates చూస్తే it was like more than 180 for past 2 seasons in power play, but we actually shut him down. So using that, so it would be very wise to have Unadkat or even like Harshal Patel. It's basically for communications. I know అందరికి న్యూ బాల్ వికెట్స్ కావాలంటే we can actually go with Mavi also. కానీ మిడిల్ ఓవర్స్ it will take a huge hit with lack of experience. So again, whenever you're actually talking about experience, it shouldn't be too much of experience. Just keep one experienced and one inexperienced, then develop. Finishers కూడా చూస్తే అలానే చూసుకోవాలి. You shouldn't go with like Livingston, Pollard, ఇంకా David Weiss as your 5, 6, 7. It looks very powerful and monstrous, but again, you'll have your flaws. Similarly, Mumbai lineup lo కూడా చూస్తే there's Bolt and Deepak Chahar. Both can get wickets with the new ball.
But once they go plenty, there's no backing, there's no development project with Mumbai Indians, what they're doing. It's like completely Bumrah. So, how people are actually going criticizing our new bowling lineup. If you actually look into other teams like Mumbai, also they have the same thing. Either it's completely experienced or completely inexperienced. So you shouldn't panic. So just try to get one player in, and then that's how you actually fix it. But fix the remaining areas, middle overs, mala death overs, and so on. So యా అండ్ ఐ ఆల్సో థింక్ దట్ మన కాంబినేషన్ అనేది ఫిక్స్డ్. లైక్ నేను సెకండ్ మ్యాచ్ గెలిచినప్పుడు కూడా చెప్పాను దట్ ఆ hmm. కాంబినేషన్ టింకర్ చేయట్లేదు కానీ బట్ పర్సనల్ కొంచెం బెటర్ గా చూస్ చేసుకోవచ్చా లేకపోతే ఏంటి అనేది చూడాలి. బికాస్ పర్టికులర్లీ ఈ మ్యాచ్ గురించి చూస్తే భయ్య, డూ యూ థింక్ మనం బ్యాటింగ్ వల్ల ఓడిపోయామంటారా, బౌలింగ్ వల్ల ఓడిపోయామంటారా వెంకీ భయ్య? Actually, both. Then choose they both. I mean, like batting, like నాకు మాన్స్టరస్ అని ఆ వర్డ్ నేను ఐ కెనాట్ సే ఇన్ సన్-రైజర్స్ బౌలింగ్ లైనప్ చూస్తే. నాకు డెప్త్ కావాలి. డెప్త్ ఉంటే, లైక్ ఎక్స్పీరియన్స్, లైక్ నేమ్స్ ఉంటే, దెన్ ఐ కెన్ సే సన్-రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లుక్స్ మోర్ డేంజరస్. సేమ్ థింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్సీబీ లాస్ట్ గేమ్ దే హ్యాడ్ రొమారియో షెపర్డ్ టిల్ నంబర్ 8. అందరు అన్నారు లైక్ విల్ డ్రాప్ రొమారియో షెపర్డ్ అండ్ ప్లే డఫీన్. బట్ నేను ఆ పాయింట్ ని స్టిక్ చేశాను. లైక్ ఇఫ్ యూ హ్యావ్ రొమారియో షెపర్డ్ అట్ 8, యువర్ బ్యాటింగ్ you can afford to lose wickets early. Like Phil Salt, even if he's out of form also, if he scores 0 in every game also, I can afford that. I can still build. And RCB, what they did last game was, even after losing 7 wickets, I think they sent Venki Iyer as impact, so that again build up that last 2 overs or 3 overs. Use that batting cushion, like how much ever you can accelerate. So I mean, so having that batting depth also, it's one big thing. So either fix one thing or fix both things, batting as well as bowling also. Bowling middle overs fix cheyali malla, it's like your new ball. Death overs we can actually manage, because if you actually tend to bring wrist spinners in death, most of the teams pace hitters ఏ ఉంటారు డెత్ లో చూస్తే. So I mean, you can actually win games over there. So that's like KKR's tactic. Like example, KKR same game where LSG versus KKR. If Narain 2 overs, 3 overs death lo save అయి ఉంటే, like he could have got Mukul Chaudhary. Mukul was struggling against mystery spin. So I mean, like all these small things. So if you are actually able to get those things right, yeah, you can win games. యా అండ్ మై పాయింట్ ఇంకొక లాస్ట్ బిఫోర్ వి మూవ్ ప్రివ్యూ చేద్దాం ఆర్ఆర్ గేమ్. సో ప్రాబబ్లీ మనం వన్ ఆఫ్ హర్షల్ ఆర్ జేడీ ఆడిస్తే బెటర్ అంటారా విజయ్ భయ్య, రాదర్ దాన్ ప్లేయింగ్ బోత్? లైక్ ఇంకా వికెట్స్ అంతా డ్రై అవ్వలేదు కాబట్టి. సో బేసికలీ వెంకీ చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్ పేసర్ ని ఉంచుకోవాలి టీమ్ లో. ఓకే, ఐదర్ హర్షల్ ఆర్ జయదేవ్ ఉన్నది ఒకళ్ళు అయితే పక్కా ఆడాలి. డెత్ ఓవర్స్ లో కూడా యూజ్ అవుతారు, ప్లస్ మిడిల్ ఓవర్స్ లో కూడా యూజ్ అవుతారు వాళ్ళతో పాటు. బట్ ఒక యంగ్ బౌలర్ ని కూడా తీసుకోవాలి, ఎస్పెషల్లీ పవర్ ప్లే బౌలర్ ని. ఇప్పుడైతే ఆప్షన్ మవి ఉన్నాడు. సో బేసికలీ మవి స్టాట్స్ చూసుకుంటే మేబీ 100 ఓవర్స్ వేసి ఉంటే అందులో 50% ఆఫ్ ద ఓవర్స్ పవర్ ప్లే లోనే వేసాడు. ఓకే, మోస్ట్లీ అందరికి తెలిసిందే పవర్ ప్లే బౌలర్ అని ఎక్కువ మిడిల్ ఓవర్స్ డెత్ ఓవర్స్ లో చాలా తక్కువనే వేసాడు. బట్ నేను ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేసా ఏంటంటే, మవి పెద్దగా వికెట్స్ ఏం తీయలేదు పవర్ ప్లేలో. ఓకే, పెద్దగా వికెట్స్ ఏం తీయలేదు, 50 పైన ఓవర్స్ వేసినా కానీ పెద్దగా వికెట్స్ ఏం తీయలేదు. బట్ మనకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మవి తప్ప ఇంకే ఆప్షన్ లేదు. ఆబ్వియస్లీ ప్రఫుల్ కానీ ఓంకార్ కానీ ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దగా స్మార్ట్ లో ఎక్కడ ఆడలేదు కదా ఎక్కువ T20 క్రికెట్. వాళ్ళు జస్ట్ లీగ్స్ లో ఆడారు, వాళ్ళని వరుణ్ ఎక్కడో చూశాడు, తీసుకున్నారు. బట్ వాళ్ళని జస్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాచ్ లో ఆడిపోయాలంటే వాళ్ళకి కూడా జస్ట్ కాన్ఫిడెన్స్ రావట్లేదు అనుకుంటా, అందుకని వాళ్ళని ఆడిపిస్తలేదు. బట్ అట్లీస్ట్ మవీన్ అన్న ప్లేయింగ్ లెవెల్ లో ఉంచాలి, పవర్ ప్లే లో బౌలింగ్ వేయాలి. ఎస్పెషల్లీ నితీష్ తో బౌలింగ్ అయినప్పుడు అట్లీస్ట్ మవీన్ తీసుకొని మవీని ఉంచాలి యాక్చువల్లీ. యా అండ్ మావిది ఐ నాట్ షూర్, బికాస్ ప్రాక్టీస్ గేమ్ లో కూడా తను ఆడలేదు కాబట్టి ప్రాబబ్లీ ఏదైనా చిన్న ఇంజరీ కన్సర్న్ ఏదైనా ఉందేమో అనుకున్నాను. బట్ గ్లాడ్ టుడే తన ఇంపాక్ట్ లిస్ట్ లో ఉన్నాడు, ప్రఫుల్ కూడా ఇంపాక్ట్ లిస్ట్ లో ఉన్నారు. సో ఐ థింక్ హిస్ ఫిట్. సో ప్రాబ్లీ విల్ సీ వన్ ఆఫ్ ప్రఫుల్, మావి ఆర్ షాకిబ్ ఇన్ ద నెక్స్ట్ గేమ్ అని నా అభిప్రాయం. సో వెంకీ భయ్య, వాట్ ఆర్ ద చేంజెస్ డూ యూ థింక్ వీ షుడ్ మేక్ ఫర్ ఆర్ఆర్ గేమ్? అండ్ దెన్ వీల్ టాక్ అబౌట్ ప్లాన్స్ ఫర్ దేర్ బ్యాటర్స్. సో బేసికలీ ఈ టీమ్ లో ఏం చేంజెస్ తెస్తారు,
If Karsis come, he'll come in directly. So first, my opening is going to be Abhishek head. Number 3, Ishan. Number 4, it's going to be one of Aniket or Aniket or Smaran. I actually starting season లో నుంచి పెట్టుకున్నాను. Then 5 Klassen or 4 Klassen, then 5 Aniket or Smaran or anyone, or Nitish Reddy, 5, 6. Then 7 I'll bring Livingston in. 8 I'll bring in 8 I'll play Shivang. Malla 9 వచ్చి I will have Harsh Dupe. Then 10 వచ్చి I will have Unatkat. Then 11 I'll have Zishan Ansari. Then 12 లో వచ్చి I'm sorry, I have Bryden Carson up the order at 9 or 10. Then Impact లో You'll miss Zishan Ansari వస్తారు. one of JD or Harshal will miss. అంతే కదా. Yeah, and one of JD or Harshal will miss. But again, దాంట్లో చూస్తే it's like Nitish Reddy, he's going to be bowling with the new ball first over against Suryavanshi. If he can get the ball to move in. Or I don't mind, Mavi also can come in for Notcut also. But again, if you're actually just going with that, your bowling lineup, you need someone to assist. అక్కడ అసిస్టెన్స్ మిస్ అవుతుంది అండ్ దెస్ నో కమెంట్స్ ఆల్సో. అండ్ ఆల్సో మీ లైనప్ లో నాకు చిన్న రిజర్వేషన్ ఏంటంటే ఐ థింక్ టుడే ఇస్ అన్ ఆఫ్ డే ఫర్ మలింగా. సో ఐ డోంట్ థింక్ తను లేకుండా మనం అటాక్ వెళ్తాం ఇట్స్ నాట్ రైట్ అని నా రిజర్వేషన్. I'm just checking based on skill set only. So నాకు one dimensional రాకుండా I'm actually fixing up other things. So అందుకే I'm not saying that Malinga is bad or something. There's like two things I have with Malinga. It's the age factor. His age is like 24. So I mean, like if you're going to do hit the deck role, there's high chance of getting injured. Like last season, Spencer Johnson, he bowled with injury, with back injury. So ended up getting surgery. So you're actually destroying someone's health. And even this season also, he's still not yet recovered. And he was being signed by CSK. So I mean, like that's the only reason which I have with hit the deck bowlers. Like if you actually give Ishan Malinga, he has to bowl in the middle overs and death. And if you ask him to do hit the deck role, so it will be a little tricky and question. New ball వేస్తే కూడా I mean, like it's not like completely matching. So అందుకే I'll just increase my depth, just create that monster in that. I'll play even Shivang also should come up the order ahead of Dubey, because I feel Shivang can tonk very well. He's got very good power game. So I feel these are my changes. What do you Vijay think? what do you think? ఐ థింక్ నేను బ్యాటింగ్ లో పెద్దగా చేంజెస్ ఏం చేయాలనుకోవట్లేదు. హెడ్ అభిషేక్, ఈశాను, 4th క్లాసన్, 5th వచ్చేసి నితీష్, యాక్చువల్లీ 6th అనికేత్, 7th క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకవేళ బ్రైడన్ కార్స్ అవైలబుల్ లో ఉంటే బ్రైడన్ కార్స్ విల్ బికమ్ 4th ఓవర్సీస్ ప్లేయర్. ఒకవేళ అలాంటప్పుడు లివింగ్స్టన్ ఆడాడు. ఒకవేళ బ్రైడన్ కార్స్ అవైలబుల్ లో లేకపోతే దెన్ లివింగ్స్టన్ ఆడతాడు అనమాట. సో లెట్స్ సే బ్రైడన్ కార్స్ అవైలబుల్ లో ఉంటాడు అనుకున్నాం. సో అందుకని 7th నేను సలీల్ నే పెడుతున్నా. అవైలబుల్. సో బ్రైడన్ కార్స్ వచ్చేసి 8th అండ్ 9th ఆబ్వియస్లీ జయదేవ్ ఉన్నత్కట్, హర్ష్ దుబే అండ్ శివాంగ్. దోస్ ఆర్ ద ప్లేయింగ్. అండ్ లివింగ్స్టన్ గురించి నాకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ థింక్ హీ కెన్ ప్లే అట్ 7 వచ్చి కొట్టే ప్లేయర్ కాదేమో అని నా పర్సనల్ అభిప్రాయం. అందుకే మన వాళ్ళు సలీల్ వైపు వెళ్తున్నారు అనుకుంటాను, నా ఒపీనియన్. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా ఆలోచిస్తున్నారేమో అని నా అభిప్రాయం. అది కరెక్టే. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ప్యాట్ కమిన్స్ మేబీ రావచ్చు కదా ఆఫ్టర్ ఫ్యూ మ్యాచెస్. సో అలాంటప్పుడు ఓవర్సీస్ ప్లేయర్ ని ఎవరిని తీసేయాలనేది కూడా వాళ్ళకి కరెక్ట్ గా ఉండదు. అందుకని ఇప్పుడు ఓన్లీ 3 ఓవర్సీస్ ప్లేయర్ ని తీసుకొని తర్వాత కమిన్స్ వచ్చాక ఈ విల్ బికమ్ 4th ఓవర్సీస్ ప్లేయర్ అంటాడు కదా. అందుకని మేబీ అది కూడా రీజన్ అవ్వి ఉండొచ్చు. నేను సేమ్ రీజనింగ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. లైక్ హ్యావింగ్ కమిన్స్ అండ్ లివింగ్స్టన్, మనకు ఒక మంచి గేమ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది డెత్ లో. We won't be able to lose so many wickets. But just like today's game, almost we lost lots of wickets. But that same situation, next further games can't tell. So it will give me more confidence and it will improve the team morality. And Livingston got to choose in practice games.
పేస్ వర్సెస్ పేస్ గేమ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూపించారు. లైక్ హీస్ ట్రైంగ్ టు యాడ్ మోర్ కట్ షాట్స్. ఇంకా మంచి గేమ్ కనిపించింది అక్కడ చూస్తే. ఐ నో స్పిన్ లో ట్రబుల్ ఉంది, పేస్ లో కూడా ట్రబుల్ ఉంది బేసిక్లీ లాస్ట్ 2 seasons. హీ యాక్చువల్లీ ఫిగర్డ్ ఇట్ అవుట్. హీ టుక్ బ్రేక్. ఆ బ్రేక్ వల్ల యాక్చువల్లీ ఇట్ హెల్ప్డ్ హిమ్. హీస్ కమింగ్ విత్ గుడ్ మోటివేషన్ దట్ ఇంగ్లాండ్ నన్ను డ్రాప్ చేసింది, ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఈస్ కమింగ్ విత్ దట్ మోటివేషన్. సో లివింగ్స్టన్ నేను ఆ ఫ్యాక్టర్ పెట్టుకొని, సో ఐమ్ యాక్చువల్లీ గోయింగ్ అహెడ్. సో వెంకీ భయ్య, హౌ డు యూ థింక్ మనకి ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు పైన, జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. అండ్ వైభవ్ సూర్యవంశీ అయితే అసలు వేరే లెవెల్, వితౌట్ ఎనీ ప్రెజర్ కుమ్మేస్తున్నాడు. హౌ టు స్టాప్ వైభవ్ సూర్యవంశీ ఇస్ ద బిగ్ క్వశ్చన్ టుడే, వెంకీ భయ్య. సో నేను యాక్చువల్లీ వాస్ చెకింగ్ హిస్ ఫుటేజ్. ఐ మీన్ బిఫోర్ లాస్ట్ సీజన్ చూస్తే లైక్ ఆర్సీబీ బౌలింగ్ ప్లాన్స్ హ్యావ్ బీన్ బ్రిలియంట్. అందరూ లైక్ హౌ దే సెటప్, దేర్ ఇస్ అ రీజన్ వై దే వన్ ద ఐపీఎల్. ఇట్ వాస్ డ్యూ టు బోయి. లైక్ how he set up Vaibhav Suryavanshi was first round the wicket వచ్చి he actually bowled a bouncer, and then no, I mean he went a bit fuller and then went for 6. Then after next ball he went a bit bouncer and he got out. So he used that same plan ఈ సీజన్ కూడా వెళ్ళారు. వైభవ్ సూర్యవంశీ చూస్తే హిస్ పర్సనల్ బ్యాటింగ్ కోచ్, దే యాక్చువల్లీ కీప్ గివింగ్ హిమ్ ఫీడ్బ్యాక్. ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ ఇఫ్ ఐ గెట్ అవుట్ టు ఈ డెలివరీలో అవుతే లైక్ వాట్ విల్ బి మై నెక్స్ట్ థింగ్. సో ఆ ఫీడ్బ్యాక్ ఉంది, మంచి వర్క్ ఎథిక్స్ ఉంది. దట్స్ వై ఈస్ బీయింగ్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ హీస్ ప్లేయింగ్ మోర్ ఫియర్లెస్లీ. లైక్ సో సేమ్ ప్లాన్ లైక్ లాస్ట్ గేమ్ ఆర్సీబీ కూడా Bhuvneshwar Kumar, he set up with a very good in-swinging Yorker. He kept his bat down correctly, went for 4. Then after he changed the angle, Malla went with the he troubled him with the top of his op stump. So if you actually target the stumps on his top of his op stump, a bit more back of length, there was a very good edge induced. So I mean, like fielder wasn't there, so that is one plan which will definitely work with Suryavanshi. And one more thing is with Suryavanshi is that Krunal Pandya bouncer, that surprise bouncer, like what he bowled yesterday, that was also one more thing. It can work, but you need Harsh Dubey. Starting of the season కూడా మాట్లాడినాం, like his pace has improved, like 95 kmph నుంచి 101 is. If he can really set one bouncer up, that is also one more thing. Third thing, not to forget Shivang Kumar. He's got this Chinaman angle. Left-handers, it can actually trouble him. So same line, like targeting his top of off stump. That is also one more thing which can work in our favor. So manaka potential bowler చూస్తే it's Nitish Reddy. If he can get the ball moving to his stump. So again, a conditions కూడా పట్టి ఉంటుంది, like if he is able to swing in. And my dad also, like he was watching today's game, he gave a very good feedback. He told all left-handers are dominating. They're playing more fearlessly. Why is that? Told sometimes teams don't have a Chinaman in their bowling lineup. Noor Ahmed is coming with very low confidence to IPL. There's no Afghanistan teammate or someone who has played with him together. He's coming with very low confidence. A CSK bowling lineup, no hit the deck bowler in middle overs. So he was unable to what was working in last season also he couldn't do. So similarly, that's why left-handers, they were playing more fearlessly. So same thing, Vaibhav Suryavanshi also, if you're able to get him right, Shivang Kumar Gura, with that confidence what he has got right, so same thing, it will work. సో నా గెస్ ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటింగ్ వికెట్ అని నా అభిప్రాయం. బికాస్ ప్రాబబ్లీ ఈవినింగ్ టైం కాబట్టి ఐ థింక్ దే విల్ లాస్ట్ ఫర్ గుడ్ బ్యాటింగ్ వికెట్. అండ్ ఐ డోంట్ థింక్ రూమర్స్ ఏ వస్తున్నాయి, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ రైట్. దేర్ ఇస్ నథింగ్, అంత కోల్డ్ వార్ ఏం లేదు. హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్ కి పిచ్ మార్చేసి అంత ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ దేర్. బికాస్ ఐ హర్డ్ క్యూరేటర్ ఇస్ వెరీ గుడ్ మ్యాన్ అండ్ హీ హాస్ గుడ్ రెస్పెక్ట్ విత్ మేనేజ్మెంట్. అక్కడ వరకు అయితే నాకు అర్థమైంది నాకున్న సోర్సెస్ ప్రకారం. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పిచ్ అనేది. జనరలీ హైదరాబాద్ వికెట్ నేచర్ అది లైక్ కొంచెం ఆగుతుంది. లైక్ ఆ వికెట్ 3-4 పిచెస్ ఉంటాయి మనకి, త్రీ వికెట్స్ ఉంటాయి. మనం విల్ యూజ్ అక్రాస్ 7 games.
సో ప్రాబ్లీ ఇట్ డిపెండ్స్. ఒకసారి ఆఫ్టర్నూన్ గేమ్స్ లో ఇట్ మైట్ బికమ్ టూ స్లో బికాస్ ఆఫ్ ది హీట్, అండ్ ఆల్సో ముందు రోజు వర్షం పడిందంటే ఇట్ మైట్ గెట్ బిట్ ట్రిక్కీ, కొంచెం మాయిశ్చర్ అది ఉండటం వల్ల కొంచెం మనకి దెబ్బ పడింది. అలాగే ఎల్ఎస్జి గేమ్ మీరు అడిగారు కదా వెంకీ భయ్య, సో అలా దెబ్బ పడింది, మనకి వర్షం పడిందంట ముందు రోజు. సో కొన్నిసార్లు ఆ ఫ్యాక్టర్ ఈవెన్ నో అనలిస్ట్ ఆల్సో విల్ గెట్ ఇట్ రైట్. సో అందుకే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ హూ ప్లేస్ మోర్ టెస్ట్ క్రికెట్, దే విల్ బీ ఏబుల్ టు జడ్జ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ విజయ్ భయ్య, మీరు ఓవరాల్ గా రాజస్థాన్ టీం చూసి మన టీం చూస్తే ఐ థింక్ వీ మైట్ స్టిల్ విన్. లైక్ మనం కనుక కొన్ని సెట్ చేసుకుంటే ఐ థింక్ వీ మైట్ స్టిల్ విన్. సో వాట్ యూ థింక్ దట్ 1 or 2 ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిసైడ్ రేపటి మ్యాచ్? ఆబ్వియస్లీ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశి అండ్ జైస్వాల్. సో నాకు ఎందుకో అనిపిస్తుంది, సో బేసికలీ లెఫ్ట్ హ్యాండర్స్ కదా, మనము ట్రావిస్ హెడ్ ని ఇంపాక్ట్ సబ్ కింద చేస్తున్నాం. సో అట్లీస్ట్ ట్రావిస్ హెడ్ కి అట్లీస్ట్ ఒక ఓవర్ ఇవ్వచ్చు. హీ హ్యాడ్ నాక్ అప్ టేకింగ్ వికెట్స్ ప్రీవియస్ గా కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కానీ డొమెస్టిక్ క్రికెట్ లో కానీ బౌలింగ్ చాలా సార్లు వేసాడు, వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఎందుకంటే మనకి ఇంకొక ఆఫ్ స్పిన్నర్ ఏమీ లేడు కదా టీంలో. సో అట్లీస్ట్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ డే. సో అతనికి అట్లీస్ట్ ఒక ఓవర్ అన్న ఇవ్వచ్చు వెన్ ఎవర్ వైభవ్ సూర్యవంశి అండ్ జైస్వాల్ వాస్ బ్యాటింగ్. ఓకే, ఎనీ అదర్ థింగ్ లైక్ మనం ఇంకో బ్యాటిల్ ఏదైనా విచ్ మైట్ డిఫైన్? సారీ, యూ మైట్ అదే ఎనీ అదర్ బ్యాటిల్ విచ్ మైట్ యూ థింక్ మైట్ డిఫైన్? వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ ఆరెంజ్ క్యాప్ టాప్ 3 ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ నుంచే యశస్వి, వైభవ్ అండ్ జూరేల్ కదా. సో జూరేల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, అందుకనే అతనికి నెంబర్ 3 ఇచ్చాడు ఈ ఇయర్ నుంచి. హిట్ మైర్ ఇవ్వకుండా, హిట్ మైర్ ఆల్దో నెంబర్ 3 ఆడినప్పటికీ వెస్టిండీస్ కి రీసెంట్ గా. బట్ నాకు ఎందుకో జూరల్ వర్సెస్ ఉన్నత్కట్ అనిపిస్తుంది. ఉన్నత్కట్ he was a very, I mean, Jurel చాలా బాగా ఆడుతున్నాడు. he is a classical batter, he's a very good timer of the ball. సో ఎందుకో జయదేవ్ ఉన్నత్కర్ స్లోవర్ బాల్స్ యూజ్ అవుతాయి జూరెల్ ముందల అనిపిస్తుంది. అండ్ వెంకీ భయ్య, మీరు చెప్పారు శివాన్ కుమార్ వర్సెస్ ది మిడిల్ ఆర్డర్ ఆఫ్ రాజస్థాన్ అని. అది కాకుండా పాయింట్ ఆఫ్ వ్యూ యా వాళ్ళ బౌలింగ్ లైక్ ఆర్చర్ ఉన్నాడు అండ్ బర్గర్ ఉన్నాడు, who can get the ball in. So Travis versus Berger or Archer అంటే హెడ్ చాలా ఇష్టం. we've seen it over the internationals లో కూడా చూసాం. He likes to play against. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ దే కెన్ పొటెన్షియలీ put Burger in middle overs completely and use Sandeep Sharma also with new ball. Sandeep Sharma last RCB game low, he was the one who actually set the tone. Archer was going for runs, Nandre Burger was going for runs, again Archer went runs, then after Sandeep came in, he created dot balls pressure. So I mean, thing is they are using it very versatile, so we cannot say that we can dominate like that, but Travis Head has got a good record against Archer. Can he time it's I'm seeing a very good version of Jofra Archer, so they are actually using it very well, and yeah, anything can go. So, but I feel my main confidence is with Abhishek Sharma, how he showed me the confidence, of leaving the ball. Abhishek Sharma versus Jofra Archer also, like last England series, how we actually took him down, and that is going to be a great factor. So, I mean, same calmness if I'm expecting from Abhishek Sharma also, if he can really calm himself, how we did with Arshdeep Singh, then go after the middle overs. You just need one top order versus Rajasthan. So you need someone to bat deep. Then you can take down entire Rajasthan bowling lineup. So that's where Abhishek Sharma can come very crucial. సో అది గైస్, నా ఒపీనియన్ లో అయితే ఐ థింక్ వీ మైట్ విన్. లైక్ కొంచెం లోలో వస్తున్నాం, బట్ ఐ థింక్ ఒక మంచి విషయం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్. రేపు పొద్దున వస్తాము, ఈవినింగ్ కల్లా తింటాము, హైదరాబాద్ లో పడుకుంటారు, మార్నింగ్ మ్యాచ్ ఆడతారు. ఆబ్వియస్లీ మార్నింగ్ లేట్ గా మ్యాచ్ ఆడేస్తారు. సో ఎక్కువ బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకుండా ఫ్రెష్ వచ్చి ఆడతారు. కాబట్టి ఇఫ్ బ్యాటింగ్ క్లిక్స్ అండ్ బౌలింగ్ లో ఐఎమ్ షూర్ దట్ ఆ కాన్ఫిడెన్స్ కూడా రబ్బ. ఈ రోజు కూడా మేబీ ఒకవేళ 240, 250 ఉంటే ప్రాబ్లీ బౌలర్స్ అంత ప్రెషర్ లో ఉండేవారు కాదు. అండ్ దే వుడ్ హ్యావ్ ప్రాబ్లీ జేడీ వుడ్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ బెటర్. పర్పుల్ పటేల్, హర్షల్ పటేల్ బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసేవారు. ఇషాన్ కిషన్ మీద కూడా కొంచెం ప్రెషర్ తక్కువ ఉండేది. సో ప్రాబ్లీ ఐ థింక్
అండ్ విజయ్ భయ్య, బిఫోర్ వి లీవ్, టాస్ లో ఎలా గెలవాలి ఒక చిన్న టిప్ ఏది ఇస్తారు మన ఇషాన్ కిషన్ కి? బ్యాడ్ కమెంట్స్ రావాలి టాస్ గెలవాలంటే. యాక్చువల్లీ టాస్ గురించి నేను చెప్పాను కదా, ఐ పుట్ అ ట్వీట్, యూ డోంట్ హ్యావ్ టు this tosses అనేది it's actually deciding the game a lot, chasing so it's like if you're a home team, just give the advantage to the home team. If Hyderabad is Exactly. playing, just give advantage to them. You want to choose to bat or bowl, it's up to you. Otherwise అందరూ పిన్ పాయింట్ చేస్తూ ఉంటారు, లైక్ క్యాప్టెన్సీస్ బికాస్ ఆఫ్ దిస్, క్యాప్టెన్సీ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ రన్స్, కానీ నోబడీస్ క్రెడిటింగ్ ద ప్రాసెస్, how you actually captain. So అనేది that's my opinion with this. ఇంకా ఈ like bigger bats, so many things are there, like so in the same thing, toss also you should come, it should come to a factor. యా, బట్ ఐ డోంట్ థింక్ ఫ్యాక్టర్ అనేది కొడితే మజా ఉండదేమో అని నా అభిప్రాయం. క్రికెట్ లో టాస్ అనేది ఒక ఫుట్బాల్ ఉంటది ఫుట్బాల్ కాబట్టి. ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఇప్పుడు నువ్వు హోమ్ టీమ్ అయితే యూ యాక్చువల్లీ బై అ హోమ్ జెర్సీ, దెన్ అవే టీమ్ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ జెర్సీ, అది కూడా ఇంపాక్ట్ అక్కడ కూడా టీమ్. Yeah, probably we can have a detailed discussion on it another day. Probably we'll do definitely have. రీసెంట్ గా చిన్నస్వామిలో మ్యాచ్ అయింది కదా, మనం ఫస్ట్ మ్యాచ్ ఆడాం కదా. సో 2017 నుంచి ఆ మ్యాచ్ వరకు ఎవరైతే టాస్ విన్ అయ్యారో చిన్నస్వామిలో వాళ్ళందరూ బౌలింగే తీసుకున్నారు. 2017 ఐపీఎల్ నుంచి ఒక్క టీం అంటే ఒక్క టీం కూడా బ్యాటింగ్ తీసుకోలేదు. సో అక్కడే టాస్ ఫ్యాక్టర్ తెలిసిపోతుంది ఎంత యూజ్ అవుతుందో టాస్ అనేది. సో అందుకని ఆబ్వియస్లీ వెంకీ చెప్పినట్టు హోమ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఇవ్వాలి వెన్ ఇట్ కమ్స్ టు టాస్. But even we Okay, need to okay. take inspiration from RCB also. Last our Chinna ground lo they actually won a IPL. So and without complaining so much, they built a lineup. So that's why. So again, you shouldn't be too harsh. And again, please not to be very harsh with the management or something. They just have one day, and they have to plan for the next game on Monday. So it's like hardly like very like 1 hour or 2 hours they'll get like to plan something or to practice also. So that's the thing which I want to say. యా, ఆబ్వియస్లీ మనం ఎక్కడ కూడా మనం లైక్ ఫస్ట్ నుంచి కూడా మన వీడియోలు, పాత వీడియోలు లైక్ ఈ వీడియోలో కూడా చూసుకుంటే వీఆర్ నాట్ లైక్ ఏదో అన్నేయాలి కాబట్టి అన్నేయాలి, ఏదో బ్లేటెంట్ గా ఏమంటే వీఆర్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ Yeah, yeah. యాజ్ ఎ రెగ్యులర్ వ్యూవర్, యాజ్ మీరు ఒక అనలిస్ట్ అండ్ True, యూ true. బీన్ ఇన్ దిస్ సర్క్యూట్. విజయ్ భయ్య హ్యావ్ సీన్ ద గేమ్ ఫర్ లాంగ్, వీఆర్ జస్ట్ పోజింగ్ క్వశ్చన్స్ లైక్ ఇదెందుకు చేశారు, ఇదెందుకు చేశారని. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కాబట్టి కొంచెం ఎమోషన్స్ వస్తాయి కానీ, బట్ ఇట్స్ నాట్ లైక్ మొత్తం అంతా వేస్ట్, మొత్తం టీమ్ బొక్క అలా కాదు. డెఫినెట్లీ మనం అలాంటి వాళ్ళేం కాదు. బట్ యా, హోప్ఫుల్లీ గెలిస్తే కనుక, బికాస్ వన్ థింగ్ ఏంటంటే వరుసగా మనం హోమ్ గేమ్స్ ఆడుతున్నాం. ఐ థింక్ ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇఫ్ వీ కెన్ స్టార్ట్ విన్నింగ్ ఎట్ హోమ్, ఐ థింక్ వీ విల్ బి బ్యాక్. యా, వెంకీ భయ్య, విజయ్ భయ్య, అంతే కదా? Done. హోప్ఫుల్లీ విల్ విన్. యా, జస్ట్ ఆ మొమెంటం వస్తే చాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ, లవ్ చూపిస్తున్నారు. ఎస్పెషలీ లైక్ వన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో బట్ చూసిన ఏంటంటే యూఆర్ వాచింగ్ ఎపిసోడ్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దట్ మీన్స్ మేము సమ్ వాల్యూ ఇస్తున్నామని మాకు అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ ఉంటే తెలియజేయండి. అండ్ ఐ విల్ ట్యాగ్ ఆల్ ది హ్యాండిల్స్ ఆఫ్ అ గెస్ట్ ఇన్ కమెంట్స్ బిలో. యూ కెన్ చెక్ దెమ్ అవుట్. స్టే ట్యూన్డ్ అండ్ ఆర్ఆర్ గేమ్ హోప్ఫుల్లీ గెలిచామనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే ట్యూన్డ్.